హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసకపోతే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ అప్డేట్ అప్లోడ్ చేసినా సరే మీకు అప్డేట్ వస్తుంది. ఓకే, ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది ఐక్యూ ఆప్షన్ గురించి డౌట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయబోతున్నాను. So first question, how to upload money into iqoption account. So iqoptionలోకి అమౌంట్ అప్లోడ్ చేయాలంటే మనకి వీసా ఆర్ మాస్టర్ కార్డ్ ఆర్ స్క్రిల్ ఆర్ నెట్టెల్లర్ ఈ మూడి ద్వారా మనం iqoptionలోకి అమౌంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీకు వీసా ఆర్ మాస్టర్ కార్డ్ డెబిట్ అవనియండి, క్రెడిట్ కార్డ్ అవనియండి, కొంతమంది యూజ్ చేస్తుంటే ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవుతుంది, అంటే అప్లోడ్ అవ్వట్లేదు. దేనివల్ల అంటే అది కేవలం బ్యాంక్స్ ప్రాబ్లం. బ్యాంక్ వాళ్ళని మీరు సంప్రదించండి. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్లోడ్ అవ్వకపోతే ఆ బ్యాక్ సైడ్ మీకు కార్డ్ బ్యాక్ సైడ్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ యూసేజ్ యాక్టివేట్ చేయమని చెప్పండి. ఓకే, సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ యూసేజ్ యాక్టివేట్ అయితే మీకు ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే స్క్రిల్ అకౌంట్. సో స్క్రిల్ అకౌంట్ కూడా అంతే అండి. మనకి ఇండియాలో పేటిఎం ఎలాగో ఇది స్క్రిల్ అలాగా ఇంటర్నేషనల్ వైడ్. మనం స్క్రిల్లోకి అమౌంట్ అప్లోడ్ చేసుకొని స్క్రిల్ నుంచి ఐక్యూ ఆప్షన్లోకి అమౌంట్ అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెట్టెల్లర్. నెట్టెల్లర్ అండ్ స్క్రిల్ బోత్ ఆర్ సిమిలర్. ఇవేంటంటే ఈ కరెన్సీ వాలెట్స్. సో నేనైతే స్క్రిల్ యూజ్ చేస్తున్నాను, అండ్ నెట్టెల్లర్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నెట్టెల్లర్ వెరిఫికేషన్ అవ్వాలి అంటే స్క్రిల్ అకౌంట్ ఉండాలి. సో బెటర్ యూ హ్యావ్ టు ఓపెన్ స్క్రిల్ అకౌంట్. అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ఐక్యూ ఆప్షన్ అకౌంట్. సో మీరు ఐక్యూ ఆప్షన్ నుండి అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే మినిమం $2 అనే ఉండాలి. మినిమం $2 ఉంటేనే విత్డ్రా చేసుకోగలరు. ఆ విత్డ్రాల్ అనేది ఎలా వస్తుంది అంటే, మనకి ఇక్కడ చూసారు ఆప్షన్స్ వీసా ఆర్ మాస్టర్ కార్డ్, స్క్రిల్, నెట్టెల్లర్, వెబ్ మనీ, వైర్ ట్రాన్స్ఫర్. సో వీసా ఆర్ మాస్టర్ కార్డ్కి ఎలా వస్తుందంటే, మీరు ఐక్యూ ఆప్షన్లో ఒకవేళ మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు యూజ్ చేసి డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే ఆ కార్డుకి విత్డ్రాల్ వస్తుంది. లేదంటే మాత్రం మీరు వీసా కార్డ్ త్రూగా విత్డ్రా చేసుకోలేరు. ఫర్ సపోజ్ మీరు ఒక $100 డిపాజిట్ చేశారు వీసా మాస్టర్ కార్డ్ నుండి. అయితే మీరు $200 ఎర్న్ చేశారు. సో యువర్ ప్రాఫిట్ 200. సో మనకి విత్డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే, $100 డిపాజిట్ చేశారు, మీకు $200 వచ్చింది. అయితే మీరు 100 డిపాజిట్ చేశారు కాబట్టి 100 వరకే మీరు వీసా ఆర్ మాస్టర్ కార్డ్ త్రూగా తీసుకోగలరు, అంటే విత్డ్రాల్ ప్రాసెస్ అవుతుంది. రిమైనింగ్ $100 అనేది మీరు ఈ కరెన్సీ మెథడ్లో తీసుకోవాలి, అంటే ఈ వాలెట్, స్క్రిల్ ఆర్ నెట్టెల్లర్. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి పేమెంట్ గేట్వేస్. రిమైనింగ్ అమౌంట్ స్క్రిల్ ద్వారా తీసుకోవచ్చు. విత్డ్రాల్ ప్రాసెస్ అనేది మినిమం 2 to 3 బిజినెస్ వర్కింగ్ డేస్ పడుతుంది, ఎందుకంటే మనం నార్మల్ అకౌంట్స్ కాబట్టి. అదే ఐక్యూ ఆప్షన్లో విఐపి అకౌంట్స్ ఉంటాయి. విఐపి అకౌంట్స్ అంటే మోర్ దెన్ $4,000-5,000 ట్రేడింగ్ చేస్తుంటే అవి విఐపి అకౌంట్స్లో కన్వర్ట్ అవుతాయి. వాళ్ళకి ఓన్లీ 1 డేలోనే అయిపోతుంది. ఈవెన్ మనం కూడా రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తే మనకు కూడా ప్రాసెస్ అనేది స్పీడప్ అయిపోతుంది, విత్డ్రాల్ ప్రాసెస్ అనేది. అండ్ థర్డ్ క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను, విత్డ్రాల్ ప్రాసెసింగ్ టైం 3 days, 3 బిజినెస్ వర్కింగ్ డేస్. అండ్ హౌ టు వెరిఫై యువర్ ఐక్యూ ఆప్షన్ అకౌంట్. ఫ్రెండ్స్, మీరు ఐక్యూ ఆప్షన్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తుంటారు మీ నేమ్ మీద. సో మీరు ఏం చేయాలి అంటే, అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ అకౌంట్ అనేది వెరిఫై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు
విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది ఓన్లీ వెరిఫైడ్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ $50 విత్డ్రాల్ పెట్టారు, కానీ అది ప్రాసెస్ అవ్వదు, పెండింగ్లో ఉంటుంది. బికాజ్ యూ నీడ్ టు వెరిఫై యువర్ iqoption అకౌంట్ యూజింగ్ యువర్ ఐడి ప్రూఫ్. సో మీ యొక్క ఐడి ప్రూఫ్ని మీరు iqoption వాళ్ళకి మెయిల్ పంపించాలి, మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మాత్రమే. ఓకే, docs@iqoption.comకి మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది. అండ్ 5th క్వశ్చన్, వై iqoption అకౌంట్ బ్లాక్డ్? ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఒకరి పేరు మీద 2-3 అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అది చాలా తప్పు. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఒక పర్సన్కి ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి. ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ప్రీవియస్ అకౌంట్ బ్లాక్ చేసుకొని కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా అయితే ప్రాబ్లం ఏం లేదు. సో ఒకరి పేరు మీద 2-3 అకౌంట్స్ ఓపెన్ చేయకండి. iqoption అకౌంట్ బ్లాక్ అయిందంటే మాత్రం మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్ ఆర్ మెయిల్లో కాంటాక్ట్ అవ్వండి. నేను నా డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ట్రేడింగ్ అని అడుగుతున్నారు చాలామంది. సో ఇది మాత్రం చాలా సీక్రెట్. ఈ సీక్రెట్ తెలుసుకోవాలంటే మాత్రం మీరు నా టీంలో జాయిన్ అవ్వండి, నేను చెప్పేస్తాను. ఓకే, మీరు నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నేను క్లియర్గా ఎవ్రీ టాపిక్ నేను చాలా టైం స్పెండ్ చేసి మీకోసం అని చెప్పి ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూస్తే మీకు iqoption గురించి చాలా క్లారిటీ వస్తుంది. సో దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో మీరు షేర్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో రాయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇంకా iqoption అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే, ఆల్రెడీ అకౌంట్ హోల్డర్స్ అయినా సరే నా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ త్రూగా రిజిస్టర్ అవ్వండి. అండ్ వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ లాగిన్లో పర్సనల్ డేటా అని ఉంటుంది. ఆ పర్సనల్ డేటాలో ప్రొఫైల్ ఐడి ఉంటుంది. ఆ ప్రొఫైల్ ఐడి అనేది నాకు వాట్సాప్ చేయండి. సో దట్ ఐ విల్ కన్ఫర్మ్ యూ ఆర్ జాయిన్ సక్సెస్ఫుల్లీ ఇన్ అవర్ టీమ్. ఓకే, వన్స్ జాయిన్ అయిన తర్వాత నేను మీకు పర్సనల్ హెల్ప్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఒక మంచి సీక్రెట్ వీడియో అనేది పంపిస్తాను. మన టీంలో జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఏ హెల్ప్ కావాలో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ చాలామందికి ఏంటంటే స్క్రిల్లోకి డాలర్స్ అప్లోడ్ అవ్వట్లేదు, అంటే వారి యొక్క డెబిట్ కార్డ్ సపోర్ట్ చేయట్లేదు. సో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను డాలర్స్ అనేది మీకు ఎక్స్చేంజ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. స్క్రిల్ డాలర్స్ అనేవి నవ్ ఇట్ ఈస్ చాలా చాలా వాల్యుబుల్. బికాజ్ ఇండియాలో చాలామంది ట్రేడింగ్ చేస్తున్నారు, ఫారెక్స్, బైనరీ ఆప్షన్స్ అండ్ డిఫరెంట్ ట్రేడింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కూడా చేస్తుంటారు చాలామంది, అంటే బెట్టింగ్ లైక్ దట్. సో అందుకనే స్క్రిల్ డాలర్స్ చాలా డిమాండ్ ఉంది ఇండియాలో. సో ఈ డాలర్ మీకు బయట పర్చేస్ చేస్తే 72 to 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మన టీంలో జాయిన్ అవ్వడం వల్ల మీకు చాలా తక్కువ ప్రైస్లోని దొరుకుతుంది. ఓకే, నేను చాలామంది హెల్ప్ చేశాను ఫ్రెండ్స్, ఇప్పటికే నా నుండి చాలామంది బెనిఫిటబుల్ అయ్యారు. మీరు కావాలంటే నా కామెంట్స్ కూడా చూడొచ్చు. నేను చాలామంది హెల్ప్ చేశాను. నాకు డైలీ మినిమం చాలామంది వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు, మెయిల్ చేస్తుంటారు. ఓకే, సో మీకు కూడా హెల్ప్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, నేను గైడ్ చేస్తాను, డోంట్ వరీ. బాయ్.